హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. వెల్కమ్ టు సాయిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు వాట్సాప్ మెసేజెస్, వీడియోస్, ఫొటోస్ని ఎలా బ్యాకప్ చేయాలి, వాటిని మళ్ళీ ఎలా రిస్టోర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరు మీ వాట్సాప్లో ఈ పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చాట్స్, ఇక్కడ లాస్ట్లో చాట్ బ్యాకప్. ఇప్పుడు మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ సెలెక్ట్ చేయగానే మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. ఇప్పుడు బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్. ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డైలీ, వీక్లీ, మంత్లీ, ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్. ఈ ఆప్షన్స్లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మీకు ఇన్క్లూడ్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు వీడియోస్ బ్యాకప్ చేయాలనుకుంటే ఈ వీడియోస్ కూడా ఎనేబుల్ చేయండి. ఇక్కడ టాప్లో బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం బ్యాకప్ అవుతుంది. వన్స్ మీ డేటా బ్యాకప్ అయిన తర్వాత ఇలా వస్తుంది. నేను బ్యాకప్ చేశాను కాబట్టి ఈరోజు టైం ఇక్కడైతే వచ్చింది 3:31. ఇలా మీకు ఎప్పుడు బ్యాకప్ చేశారో ఆ టైం వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ డేటాని మనం ఎలా రీస్టోర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను నా వాట్సాప్ అకౌంట్లో లాగిన్ అయి చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మామూలుగా ఎప్పుడు ఎలా అయితే లాగిన్ అవుతారో అలాగే లాగిన్ అవ్వండి, సరిపోతుంది. మెయిల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మెయిల్ తీసుకోకపోతే మీరు అక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు సింపుల్గా రీస్టోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ డేటా అనేది రీస్టోర్ అవుతుంది. ఇందాక మీరు బ్యాకప్ చేసిన డేటా మొత్తం కూడా ఇక్కడ రీస్టోర్ అవుతుంది. దీనికి కొన్నిసార్లు కొంచెం టైం అయితే పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అసలు మన డేటా ఎక్కడ బ్యాకప్ అవుతుందో చూపిస్తాను. గూగుల్ డ్రైవ్లో ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్స్, మన డేటా అనేది ఇక్కడ బ్యాకప్ అవుతుంది. వాట్సాప్ బ్యాకప్. ఇలా మీ మొబైల్లో కూడా మీ డేటా బ్యాకప్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ డేటా డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి బ్యాకప్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రాయండి.